జై శ్రీరామ్. గీతాని టీ టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు కొబ్బరి లడ్డు, ఇది లడ్డులాగా చేసుకోవచ్చు, చెక్కిలాగా కూడా చేసుకోవచ్చు. ఇలా కొబ్బరిని మొత్తగా మిక్సీలో, పచ్చి కొబ్బరిని మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. కొద్దిగా నెయ్యి వేసి బెల్లంతో చేస్తున్నాను, ఎందుకంటే బెల్లం ఆరోగ్యానికి మంచిది, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇంకా బెల్లంతో చేస్తున్నాను. సో కొబ్బరి, బెల్లం, నెయ్యి 3 కలిపి ఉడకబెడుతున్నాను. ఇది మీ దగ్గర ఎప్పుడు పచ్చి కొబ్బరి ఇంకా నిల్వ ఉన్నా ఇది వేసుకొని తింటే బాగుంటుంది. కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత బెల్లం కూడా మంచిది కాబట్టి పిల్లలకి స్నాక్స్ కింద, పెద్దవాళ్ళకు కూడా తినడానికి మంచిది. ఒక తీపి మిఠాయి కింద మనం వాడుకోవాలి. సో ఇది దీనికి వస్తే ఇది మెత్తగా ఉడికి కొంచెం తీగ పాకంలాగా వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. దాని తర్వాత లడ్డు కట్టుకోవచ్చు. చూడండి, మొత్తం రెడీ అయిపోయింది. దీన్ని మనం ఉండలు వేసుకుంటే సరిపోతుంది. ఇది మంచిగా నిల్వ చేసుకుంటే నెల రోజుల వరకైనా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవచ్చు, లేదంటే బయట పెట్టుకున్నట్టయితే వారం రోజులు ఉంటుంది. ఇది తేమ లేకుండా వేసుకున్నట్టయితే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇది మీకు అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ ఏదైనా ఉన్నదంటే అందులో కొబ్బరి లడ్డు కూడా ఒకటి. ఇది మీరు కూడా ప్రయత్నం చేయండి.